ప్రదీప్ గారు, డోంట్ టేక్ ఇన్ నెగిటివ్. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా, లక్కా? అండి మీరు ఓకే, సారీ ప్రదీప్, ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐవ్ డన్ 170 ఫిల్మ్స్. యూ కెనాట్ సే A to Z హూస్ ద హీరో మెటీరియల్ అండి. ఎవ్రీబడి ఓవర్ ఈజ్ ద హీరో మెటీరియల్. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ ద హీరో. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే. ఓకే రవి గారు హాయ్ అండి. I'll tell you. Yeah. Hard work, luck. Yeah. Hard work is there. And obviously, I've been thinking over few months and all, the love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and a lot of them. But this has happened to me. I think it also has God's grace. So it is hard work and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it, and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. I love you. Thank you. Yeah, that's it. యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ YZ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికినే థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నది. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్. అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నాం సార్, నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా. అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం అండి. అసలు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సెకండ్ హాఫ్ మీకు కంప్లీట్లీ థియేటర్లో గోల ఉంటుంది. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది. హలో కిరణ్, అయితే ఎవ్రీ మూవీకి కలుస్తూనే ఉంటాం. ఎవ్రీ మూవీకి మీరు మెంబర్స్ని లైక్ ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, ఎప్పుడు చాలా మంచిగా మాట్లాడుతుంటారు. ఒకటి చెప్పాలని ఉంది, ఈ మూవీ కే ర్యాంప్ ఈసారి బుర్రపాడు బుడ్డల్ జారుడే.
మనం మీది టీజర్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ మూవీస్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు అని. అలా మనం మలయాళం మూవీస్ వస్తే చాలా మంది మనం ఇక్కడ సపోర్ట్ చేస్తాం. లైక్ బాగుందంటే తెలుగు టీఎఫ్ఐ నుంచి ఎట్లా ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సపోర్ట్ చేస్తాం. కానీ అక్కడ రివర్స్లో చూస్తే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏం జరిగినా కానీ మనం మలయాళం మూవీస్ని సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అక్కడ కానీ మనని చెయ్యరు. లైక్ మీరు చూసుంటారు రీసెంట్. సో దానిపైన మీ ఒపీనియన్? మనకు ప్రేమ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మనోళ్ళన్నీ అసలు చాలా ఏదైనా వేరే భాష సినిమా ఏదొచ్చినా సరే నేను కానీ మనందరం కానీ చాలా వెళ్తాం, చాలా బాగుంటాయి, ఎంకరేజ్ చేస్తాం. బాలేని సినిమాల గురించి మనం మాట్లాడం ఎందుకంటే ఇక్కడ. బట్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంచి కంటెంట్ చేస్తారు, చాలా మంచి సినిమాలు చేస్తారు. కొంచెం మన వాళ్ళకి కొంచెం పాజిటివిటీ ఇచ్చి పక్కన వాళ్ళని ఎక్కువ పోడేదాని బదులు మన వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసి బాగా చేస్తారు అని చెప్పి, ఏదైనా బాగాలేదన్నప్పుడు కూడా కొంచెం చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, అలా మంచిగా చెప్పి మంచిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని. బట్ ఐ హోప్ వాళ్ళు కూడా వేరే భాష వాళ్ళు కూడా మనల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అది ఉంటుంది, మీరు చూస్తారు. అంటే హీరోకి కొంచెం ఇక్కడ నుంచి అటు వెళ్తాడు కదా కేరళకి. ఈ మలయాళం సినిమాల మీద కొంచెం ఉంటుంది, ఒక 5-6 జోకులు పడ్డాయి. అది రిలీజ్ అయిన తర్వాత ఎలా వెళ్తుందో నాకు తెలియదు కానీ బట్ ఇన్ వెరీ గుడ్ సెన్స్ అవి ఉంటాయి. టీజర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ వినగానే మొత్తం అందరికి కనెక్ట్ అయిపోయింది. ఇంకా డైరెక్టర్ అన్న గురించి చూస్తుంటే అప్పటి నుంచి లైక్ ఏది అడిగినా సరే నాకు అప్పటి నుంచి ఒకటే మైండ్లో దొరుకుతుంది, ప్రభాస్ అన్న గుర్తొస్తున్నాడు అప్పటి నుంచి. థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ, అదే ఒకటే వర్డ్ వస్తుంది. సో స్టోరీలో చూస్తే మొత్తం అన్న మీకే లైక్ అప్పటి నుంచి ఇంట్రోవర్ట్ అర్థం అయిపోతుంది. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇంట్రోవర్ట్ కాదు తమ్ముడు, ఇంట్రోవర్ట్ మూవీలో చూస్తే అదన్న కంప్లీట్ ఇంట్రోవర్ట్ నుంచి వచ్చిన ఎక్స్ట్రోవర్ట్ ఫిలిం లాగా ఉంది ఇదైతే. కాదు, మనం పార్టీలో కూర్చున్నాను గుర్తుంది. అవునవును, మనం ముందు 2-3 టైమ్స్ కలిసాం మనం. అప్పుడు నీకు ఇంట్రోవర్ట్ అనిపించలేదు? లేదు అంటే ఇక్కడ కొత్తగా చూస్తున్నాం మిమ్మల్ని. ఒకటి కాదు 4-5 ఫస్ట్ టైమా అంటే నాకు తెలియక అడుగుతా, ఫస్ట్ టైమా ఒక మేమర్స్ నుంచి వచ్చిన డైరెక్టర్ వచ్చారు ఎంతమంది ఎవరైనా? లేదు, ఫస్ట్ టైం నాని, ఫస్ట్ టైం మేమర్స్ బ్యాచ్ తో. చాలా సిట్టింగ్ లేదు. నేను నాని అన్న పర్సనల్ గా చాలా సార్లు కూర్చున్నాం. అవునా? అప్పుడు అసలు కంప్లీట్ డిఫరెంట్ నాని అన్న. ఇప్పుడు కూడా దానికి మించే ఉన్నాడు కానీ ఇక్కడ అడుగుతుంటే ఏంటో అర్థం కావట్లేదు. మేమర్స్ తో కూర్చుంటే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రావర్ట్ ఉండాలి కదా అన్న. అంటే స్టేజ్ మీద ఉన్నాడు కదా, జనాల్లోకి వెళ్ళింది కాబట్టి చాలా తక్కువ మారుతున్నాడు. నువ్వు చెప్పావు కదా ప్రభాస్ లాగా ఏదన్నా థ్యాంక్ యూ, ఇది అయిపోయినాక బయట కూర్చుంటే మళ్ళీ మీ ఒరిజినల్ డబుల్ వస్తాడు ఇప్పుడు అన్న. నాని నిజంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూవీ నాకు మీ సైడ్ నుంచి లిటరల్లీ చాలా బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని నాకు ఉంది, పర్సనల్ గా చెప్తున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ అన్న. ఇంకా ఆలీ సార్ మీకు లైక్ నాకు మీ ముందు మాట్లాడాలంటే కూడా లైక్ భయం అని కాదు, రెస్పెక్ట్ తో కూడిన భక్తి వల్ల. ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతే మీకు ఏదైనా నచ్చిన మేమ్ కానీ అండ్ మేమర్స్ మీద మీ ఒపీనియన్ కానీ? ఎవడు పంపిడు? చాలా వస్తుంటాయి అట్ట, చాలా చూస్తుంటా. అండ్ ఇక మీ అందరికి తెలుసు, ఇక మా అన్న బ్రహ్మానందం. ఏంటి బాబు ఇంకోసారి చెప్పు. ఇక ఆల్మోస్ట్ పక్కనే మేము ఇద్దరం ఉండేది, షేర్ చేసుకుంటుంటాం. అండ్ ఇటీవల మధ్య కాలంలో జస్ట్ ఒక 3 రోజుల క్రితం వెళ్తే ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ నేను అనే ఒక బుక్ కూడా రిలీజ్ చేశాను రా, దాంట్లో నీ గురించి నేను ఒక మాట రాశాను అని. ఏంటన్నా అని అడిగా. ఏం లేదు, నువ్వు మణి సినిమా థియేటర్లో చూసి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి, అన్న సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత మణి సినిమా రిలీజ్ అయింది, ఒకసారి థియేటర్కి వెళ్దాం పదా అని చెప్పావు. ఎందుకు లేరా, వెళ్దాం పదా అన్నాను. చిరంజీవి అంటే అప్పట్లో రామారావు గారు, కృష్ణ గారు వస్తుంటే చిల్లర వేసేవాళ్ళు స్క్రీన్ మీద. తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ వస్తే చిల్లర వేసేవాళ్ళు. బ్రహ్మానందం వస్తే చిల్లర వేస్తున్నారు. ఆ షాక్ అయిపోయి బ్రహ్మానందం గారిని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లి సినిమా చూపించా. అన్న నీ ఎంట్రీ చూడు ఎలా ఉంటుందని. చూసి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అది నా గురించి బుక్లో రాశాడు. అది నిజంగా నా అదృష్టం ఉంటుంది.